నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్. ఇది ఉలవ పొడి అండి. ఉలవలు వేయించి పొడి చేయడము. దీంట్లో ఇంకా ఏమేమి వేసాము వీడియోలో చూద్దామండి. ఇది 1 స్పూన్ నెయ్యి వేసుకుని 2 స్పూన్లు ఇప్పుడు పౌడర్ వేసుకుని అన్నంకి, ఇడ్లీకి, దోశకి వీటికి బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎలా చేయాలో చూద్దాం. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలండి అన్నీ కలిపి 1 కప్పు అండి. మెంతులు 1 స్పూను బాగా వేయించుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లండి. ఎండుమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. కొంతమంది కారం ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళు ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాము వేసుకుంటే జీర్ణం అవుతుందండి బాగా. ఇలాంటి పౌడర్లకు అన్నిటి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుట్నాల పప్పు అండి కొద్దిగా వేస్తున్నాను. 4 స్పూన్లు వేసాను. కొద్దిగా వెయిట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకుని ఉలవలు 1 కప్ అండి. వీటిని బాగా కడిగి రాళ్ళు లేకుండా అంతా తీసి ఎండబెట్టి ఇలా పెట్టుకున్నానండి. నీట్గా శుభ్రం చేసి పెట్టుకుంటే మనకి ఇసుక లేకుండా ఉంటుంది. ఇది బాగా వేయించుకోవాలండి. చూడు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా తింటే కూడా పటపటాన్ని చాలా బాగుంటుందండి. పంటి కింద నలుగుతుంటే. నువ్వులండి, నల్ల నువ్వులు కొద్దిగా వేస్తున్నాను. అన్నీ పౌడర్ చేసుకుని మనము లాస్ట్లో వెల్లుల్లి వేసుకోవాలండి.